కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి వినోదాన్ని పంచేందుకు నిరంతరాయంగా కేబుల్ సేవలు అందిస్తున్నామని హాత్వే తెలంగాణ ఆపరేషన్స్ హెడ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు గాను ఇళ్లలోనే ఉండి లాక్డౌన్కు సహకరించాలని సూచించారు. కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హాత్వే తెలంగాణ ఆపరేషన్స్ హెడ్ రవికాంతి ప్రవీణ్ కుమార్ అన్నారు. తన 52వ పుట్టినరోజును పురస్కరించుకొని జూమై ఉస్మానియాలోని అనాథ ఆశ్రమాన్ని సందర్శించి అన్నదానం నిర్వహించారు. అక్కడి పిల్లలతో కొద్దిసేపు గడిపారు. కోవిడ్ కారణంగా పగలు రాత్రి సేవలు చేస్తున్న పోలీసులకు కూడా ఆయన ఆహారం అందించారు. పోలీసులు నిర్విరామంగా ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇళ్లలో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని తెలిపారు. కేబుల్ బిల్లుల కోసం ఆన్లైన్ సేవలను ప్రారంభించామని చెప్పిన ప్రవీణ్ కుమార్ జియో హాత్వే అనుసంధానంతో ఆపరేటర్లకు వినియోగదారులకు సహాయంగా ఉంటామన్నారు.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నా పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథాశ్రమాన్ని సందర్శించడం, ఆ పిల్లలతో కాసేపు గడిపి వాళ్లకు భోజనం ఏర్పాటు చేయడం, దాంట్లో సహకారంగా మా స్థానిక నాయకులు శ్యామ్ సుందర్ వారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో కూడా నాకు ఎంతో ఆత్మ తృప్తి జరుగుతుంది. ఇక్కడికి వస్తే ఆ పిల్లల్ని చూస్తే వాళ్ళతో గడిపిన క్షణాలు అనేటివి చాలా అమూల్యంగా భావిస్తాను నేను. ఈ కరోనా నేపథ్యంలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు సమాన దూరం పాటించడం, తర్వాత స్వయం నియంత్రణ పెట్టుకోవడం అనేది ఏదైతే మనకు ఆదేశాలు ఉన్నాయో అందులో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ను కూడా మేము చేసుకోవడం జరిగింది, తగ్గించుకోవడం జరిగింది. ఈ కరోనా విజృంభించకుండా కట్టడి చేస్తున్న దీంట్లో ప్రధాన భాగస్వాములైన పోలీస్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, పారిశుద్ధ కార్మికులకు వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరినీ స్మరించుకోవాలి. వాళ్ళందరి దీన్ని అంటే కుటుంబాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఎంతనైతే కృషి చేస్తున్నారో వాళ్ళకు తగిన తోడ్పాటును మనము లాక్డౌన్లో స్వయం నియంత్రణ పాటించి మనం ఇది చేస్తే వాళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం, మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఈ దీన్ని ఎక్కువ వ్యాప్తి చెందకుండా, ప్రబలకుండా దాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు ఎంత ఇది చేసినా దాంట్లో ప్రజలుగా మన బాధ్యత అనేది కూడా మనం నిర్వర్తించాలి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే మా కేబుల్ వ్యవస్థ ద్వారా అంటే లాక్డౌన్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వారికి వినోదం కానీ సమాచారం కానీ చేరవేసే విషయంలో మా తోటి కేబుల్ ఆపరేటర్సు, మా హ్యాత్వే సిబ్బంది ఎనలేని సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా నిరాటంకంగా అంటే ఇంట్లో వాళ్ళకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్స్ను వీక్షించి తర్వాత అంటే టైంను వాళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా, తర్వాత ప్రపంచం మొత్తంగా జరుగుతున్న వ్యవహారాలను వాళ్ళు ఈ అంటే కేబుల్ వ్యవస్థ ద్వారా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి అన్ని వ్యయప్రాసాలకు వచ్చి మా కేబుల్ సిబ్బంది అయితే పనిచేస్తున్నారో నేను హ్యాత్వే హెడ్ ఆఫ్ ఆపరేషన్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చేరవేత కార్యక్రమంలో ముఖ్యంగా మాకు తోడ్పాటు అందిస్తున్న అసోసియేషన్, కేబుల్ అసోసియేషన్ వారికి, వారి నాయకులకు, తర్వాత కేబుల్ సిబ్బంది, మా హ్యాత్వే మా సిబ్బందికి, తర్వాత ముఖ్యంగా బ్రాడ్కాస్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. నా ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. స్వయం నియంత్రణ పాటించండి, జాగ్రత్తగా మసులుకోండి. ఈ కట్టడిని పారదోల్దాం, కరోనాను పారదోల్దాం, మంచి రోజును తెచ్చుకుందాం.